హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే రావటం జరిగింది. మరి ఈరోజు జీతాలు గాని, పెన్షన్‌లు గాని ఎవరికి జమ అంటే వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు గౌరవనీయులైన పెన్షనర్స్ అందరికీ నమస్కారమండి. జనవరి నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల విషయంలో ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన అప్డేట్ అయితే ఇప్పుడు మన ముందుకొచ్చింది. ఈ నెలకు సంబంధించినటువంటి అంటే జనవరి నెలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల ప్రక్రియలో గత కొద్ది గంటలుగా గణనీయమైన మార్పులైతే చోటు చేసుకున్నాయి. సో, మనం ఈరోజు ఉదయం సుమారు 8 గంటల సమయానికి గనక బిల్లుల పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, అప్పటి వరకు ఏవైతే బిల్లులు దాదాపుగా అన్ని రకాల బిల్లులు అంటే జీతాలు, ఉద్యోగులకు సంబంధించిన జీతాలైతేనేమి, పెన్షన్‌కి సంబంధించిన పెన్షన్ బిల్లులైతేనేమి, ఈ బిల్లులన్నీ కూడా ట్రెజరీ స్థాయిలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్ వద్ద నిలిచిపోయే ఉన్నాయి. ఉదయం 8కి. మరి అంటే ఆ సమయానికి ప్రభుత్వం నుండి నిధుల విడుదల కోసం బిల్లులని నిరీక్షిస్తూ ఎటువంటి కదలిక లేకుండా ఉండిపోయాయన్నమాట. సో, అప్పటి వరకు బిల్లులన్నీ కూడా స్థిరంగా అంటే స్తబ్దుగా ఉన్న బిల్లులన్నీ కూడా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు పరిస్థితుల్లో ఒక్కసారిగా భారీ మార్పయితే రావడం జరిగింది. తర్వాత ఉదయం 9, 10 గంటల సమయానికి బిల్లులో భారీ కదలికైతే మొదలైంది. స్టిల్ ఇప్పటికి కూడా ప్రస్తుతం ఈ బిల్లులన్నీ కూడా ఆ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశను దాటుకొని నేరుగా ఆర్‌బీఐ ఈ-కుబేర్ వ్యవస్థలోకైతే ప్రవేశించాయి. అంటే బిల్లులలో కదలిక అనేది రావటం జరిగింది. సో, చూసుకోవచ్చు కొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఆహ్, ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే చూపిస్తుంది. అంటే దీని అర్థము ట్రెజరీకి ట్రెజరీ ఆహ్, సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఆర్‌బీఐకి నిధులను సమకూర్చింది అనైతే తెలుస్తుంది. సో, ఈ విధంగా చాలా బిల్లులైతే చెక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బిల్ నంబర్ చూసుకోవచ్చు ఇక్కడ 2025 2399,732 అనే బిల్ స్టేటస్ వచ్చేసి బ్యాచ్ నంబర్ అయితే అలాట్ అయింది. దాదాపుగా బ్యాచ్ నంబర్ కూడా మనకు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు 333758. సో, బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిందంటే ఆ బిల్లు మరి కాసేపట్లో జమ అవుతుందన్నమాట. సో, ఎవరికైతే బిల్లు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయో వారందరికీ ఈరోజు జమ అవుతాయి. ఇక మరొక బిల్ చూడొచ్చు. బిల్ నంబర్ 2353,559. ఈ బిల్ స్టేటస్ వచ్చేసి ఈ-కుబేర్ స్టేజ్‌లో అయితే ఉంది. తర్వాత మరొక బిల్లు 2025 230790 అనే బిల్ కూడా ఈ-కుబేర్. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో మీ బిల్ ఏమైనా నంబర్స్ వచ్చే అవకాశం ఉందేమో. మరొక బిల్ నంబర్ 2025 2350,299 వాకాడు ఎంఆర్ఓ ఆఫీస్‌లో బిల్ అన్నమాట ఇది. సో, వాకాడుకు సంబంధించిన బిల్స్ అన్నీ కూడా ఈ-కుబేర్‌లో ఉన్నాయి. చెక్ చేసుకోగలరు ట్రెజరీ పరిధిలోని వారు. సో, ఈ విధంగా బిల్స్ అన్నీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలలో పేమెంట్ కదలికైతే రావటం జరిగింది. సో, చాలా వరకు బిల్స్ ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కెళ్ళగా సో, మరికొన్ని బిల్స్ ఆ స్టేజ్ కూడా దాటుకొని తదుపరి స్టేజ్ అయినటువంటి బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ వరకు కూడా వెళ్ళసాగాయి. మరి బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటే మనకు జీతాలు, పెన్షన్‌లు మరి కాసేపట్లో జమ అవుతాయన్నమాట. ఇవాళ. సో, పెన్షనర్స్ బిల్స్ కూడా మూవ్ అవ్వడం చూడొచ్చు. పెన్షనర్‌కి సంబంధించిన పెన్షన్ బిల్స్ కూడా ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కి. సో, దీని అర్థం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తుది ఆదేశాలను జారీ చేసింది. మరి ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని ఉన్నటువంటి స్పష్టంగా మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం బిల్స్ కొన్ని చెక్ చేయడం జరిగింది. సో, వాటి యొక్క పేమెంట్ స్టేటస్ అయితే ఈ-కుబేర్ చూపిస్తోందనమాట. మరి ఆహ్, అంటే మీ డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పంపిణీ కావడానికి బ్యాంకింగ్ వ్యవస్థ
సిద్ధంగా అయితే ఉందని అర్థము. కేవలం చివరి దశ ప్రక్రియలోనే ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో, కేవలం ఉద్యోగుల జీతాల బిల్లులే కాకుండా పెన్షన్‌లకు సంబంధించిన పెన్షన్ బిల్లులు కూడా విజయవంతంగా సక్సెస్‌ఫుల్‌గా ఇందాక మనం చూసాము. ఆర్‌బీఐ ఈక్వబర్ స్టేజ్‌కైతే చేరుకోవడము మనం గమనించామనమాట. మరి ఈ పరిణామం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశమే. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు ఆదివారం. ఫిబ్రవరి 1 ఆదివారం. అంటే సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు మరియు బ్యాంకులకు సెలవు దినం. అయినప్పటికీ ఆర్‌బీఐ ఈ కుబేర్ మరియు ప్రస్తుతం డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థలు సెలవు రోజుల్లో కూడా నిరంతరాయంగా పనిచేస్తాయి. కాబట్టి ఈరోజు కూడా సెలవు దినం అయినప్పటికీ జీతాలు మరియు పెన్షన్‌లు జమ కావడానికి ఎటువంటి అడ్డంకులు ఏమీ లేవు సాంకేతికంగా గాని. కాబట్టి ఈరోజు ఏదైతే బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందో వారికి ఖచ్చితంగా జమ అవుతాయన్నమాట జీతాలు, పెన్షన్‌లు. ప్రభుత్వ ఉద్దేశ్యం సానుకూలంగా ఉంటే ఈరోజు సాయంత్రం లోపే మీ మొబైల్ ఫోన్‌లకు మనీ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్రక్రియలో మిగిలి ఉన్న చివరి మరియు అత్యంత కీలకమైన ఘట్టం బ్యాచ్ నంబర్ కేటాయింపు. సో, ఒకసారి ఈ బిల్లుకి గనక బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిపోయిందంటే, ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. సో, మరి కొద్దిసేపట్లో లేదా మధ్యాహ్నం లోపు ఈ బ్యాచ్ నంబర్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. సో, కొన్ని బ్యాచ్ నంబర్స్‌కెళ్ళాయి. ఇంకా కొన్ని బిల్స్ అయితే రావాల్సి ఉంది. అలా బ్యాచ్ నంబర్స్ కేటాయించబడినటువంటి బిల్స్ అన్నీ కూడా వెంటనే ఈరోజు సాయంత్రం కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్లకి ఖాతాల్లో వారి వారి జనవరి నెల జీతభత్యాలు మరియు పెన్షన్‌లు సొమ్ములైతే వారి అకౌంట్‌లో సక్సెస్‌ఫుల్‌గా క్రెడిట్ అవుతున్నట్టు మనము చూడగలము. సో, ఈ ప్రక్రియ నిరంతరంగా పరిశీలిస్తూనే ఉన్నాము. ఫ్రెండ్స్, బిల్లుల్లో కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నాము మిత్రుల ద్వారా. సో, బిల్లుల స్థితిగతుల్లో మళ్ళీ ఏదైనా చిన్న మార్పొచ్చినా బిల్లు బిల్ నంబర్స్, బిల్లు ప్రాసెసింగ్ అనేది వేగంగా వచ్చినా లేదా కదలిక వచ్చినా సరే, మనకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన మరిన్ని బిల్లు ఏమైనా వచ్చినా సరే, సమాచారం అయితే వెంటనే వీడియో రూపంలో మీకైతే అందిస్తాను మన ఛానల్ ద్వారా. సో, మీలో ఎవరికైనా బిల్స్ గనక జమ అయినా, లేదంటే బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయినా, లేదంటే మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉన్నా సరే, ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయగలరనైతే కోరుకుంటున్నాము. సో, ఉద్యోగ సోదరులు మరియు పెన్షనర్లు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రక్రియ వేగంగానే జరుగుతోంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి జనవరి నెల జీతాలు, పెన్షన్‌ల పూర్తి సమాచారం ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.